నమస్తే, నేను మీ ప్రేమ్. రియల్ టాక్ విత్ ప్రేమ్కి స్వాగతం. ఈరోజు తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలం 2 కోట్ల మంది ఉన్నాం. నెలకు 5,000 ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. తీన్మార్ మల్లన్న అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బహిష్కరణకు గురైండు, సస్పెన్షన్కి గురైండు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో కొంత కీలక పాత్ర పోషించినట్టుగా తీన్మార్ మల్లన్నను ఆ పార్టీ నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు తీన్మార్ మల్లన్న ఇమడలేకపోయిండు? సరే, ఎందుకు ఇమడలేకపోయిండనే విషయాన్ని తర్వాత మాట్లాడదాం. ఈరోజు సస్పెన్షన్ కావడానికి ఒక 3-4 కారణాలు మనం ప్రధానంగా చూద్దాం. నిజంగా రాజకీయాల్లో ఇలాంటివి చేయొద్దా? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక గౌరవప్రదమైన బాధ్యతలో ఉన్న తీన్మార్ మల్లన్న ఇలా వ్యవహరించొద్దా? సో ఇలాంటి విషయాలు కొన్ని మాట్లాడుకుందాం. మొదటగా బీసీ వాదాన్ని లేవనెత్తిన తీన్మార్ మల్లన్న, అంటే ఈయన ఒక జర్నలిస్టు. చింతపండు నవీన్ నుంచి తీన్మార్ మల్లన్న ఆయన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వివిధ పార్టీల్లో ఇటు హుజూర్ నగర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కావచ్చు, ఎమ్మెల్సీ స్థానానికి, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన సందర్భంలో కావచ్చు, గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న సందర్భం కూడా కావచ్చు. సందర్భం ఏదైనా కానీ ఆయన వైఖరిలో మాత్రం మార్పు లేదు. బీసీ వాదాన్ని ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న కేవలం బీసీల కోసం పనిచేయాలి, బీసీల సమస్యలను పరిష్కరించాలి, బీసీల్లో ఎంతోమంది అణగదొక్కబడుతున్న వారు ఉన్నారు, వారికి సహాయం చేయాలి, ఎంతోమంది చావు బతుకులలో ఉన్నారు, వారికి కూడా అపన్నహస్తం అందించాలి. ఇవన్నీ చేస్తే బీసీలందరూ నెత్తిన పెట్టుకునేటోళ్ళు. కానీ ఓవైపు బీసీ వాదం పేరుతోటి కొన్ని జిల్లాలు, మొట్టమొదటిగా నల్గొండ, అదేవిధంగా వరంగల్, ఆయా ప్రాంతాల్లో బహిరంగ సభలు పెట్టిన ఆయన మిర్యాలగూడ సభలో మిర్యాలగూడ సభలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ రోజు రెడ్లను ఉద్దేశించి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వీరందరినీ అడ్డగోలుగా విమర్శించడం, పేర్లు పెట్టి జానారెడ్డిని సైతం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం మంత్రి, ఓ కీలకమైన నేత ఆయన, అలాంటి వారిని అడ్డగోలుగా మాట్లాడడం, నువ్వెంత, వాడెంత, వీడెంత అని విమర్శలు చేయడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళమైన పరిస్థితిని తీసుకొచ్చినాయి. నమ్మిన బంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టే తీన్మార్ మల్లన్న చేస్తున్నాడు. అందుకే ఈయన ఇంత ధైర్యంగా ఉన్న పార్టీ నేతల్ని, మంత్రులని, మాజీ మంత్రులను అడ్డగోలుగా విమర్శిస్తున్నారనే ఒక అపవాదు కూడా ఉంది. సరే, ఇది ఎంతవరకు నిజం అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ తీన్మార్ మల్లన్న బీసీ వాదం పేరుతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లీడర్లను అడ్డగోలుగా మాట్లాడడం, ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ సర్వే చేసిందో, కులగణన చేసిందో, ఆ కులగణన కాగితాలను తనే నిప్పు పెట్టి కాల్చివేయడం, వీటిని ఉచ్చతో తగలబెట్టాలని అనుచిత వ్యాఖ్యలు చేయడం. ఒక ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కులగణన చేస్తామన్నారు. సరే, అనేక మంచి చర్యలు ఉంటాయి ఇందులో. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది ఒక నివేదికను ప్రభుత్వానికి పంపాల్సి ఉండే. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ ముందు నిలబడి దీన్ని ఉచ్చతో తగలబెట్టాలా, లేదంటే ఆ లైవ్లో అగ్గిపుల్ల గీరి అంటించి దాన్ని ఏదో కాల్చి ఏదో షో చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ పైన, ఇక్కడున్న ప్రభుత్వం పైన అపవాదు మోపే ప్రయత్నం చేసిండా అంటే నిజమనే చెప్పాలి. అదే కాంగ్రెస్ పార్టీలో ఆ నేతలంతా ఇటు రెడ్లను విమర్శించడం, మరోవైపు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను విమర్శించడం, కులగణన పేరుతోటి బీసీలను కొంత వారు ఏదో ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేయడం. ఎట్ ద సేమ్ టైం ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న ఈ రోజు కూడా నిరుద్యోగుల సమస్యల పైన అశోక్ నగర్కి వెళ్ళలే. కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న హెబ్రోన్ చర్చ్ వివాదంలో తలదూర్చి అక్కడ ఉన్న ఒక పీటరాచారి అలియాస్ వీరాచారి అనే వ్యక్తికి సపోర్ట్గా ఒక 100 మంది 150 మందిని ఈయన బ్యాచ్ను తీసుకొని పోయి తీన్మార్ మల్లన్న ఆ చర్చిలో ఒక రోజు మొత్తం ఉండి అక్కడ పెద్ద హైడ్రామా చేసి అక్కడ పోలీసుల కేసులు పెట్టించడం, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, అందులో ఉన్న భక్తులను బయటికి పంపించడం మనం చూసినాం. ఆల్రెడీ మన ఛానల్లో హెబ్రోన్కి సంబంధించిన వివాదం పైన ఒక స్పష్టమైన వీడియో పెట్టినాం. దానికి చాలా పెద్ద ఎత్తున హ్యూజ్ ఆదరణ వచ్చింది. చాలామంది చాలా విధాలుగా కామెంట్లు పెట్టారు, మనం ఇచ్చిన కంటెంట్ ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇవ్వలేదని. సో ఎందుకు అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగుల సమస్యలపైన మాట్లాడని తీన్మార్ మల్లన్న ఆ చర్చ్ వివాదంలో ఎందుకు ఈయన గుళ్ళు గోపురాలు చూసుకోమని గెలిపించిరా? సో ఇలాంటి వివాదాలు చాలా ఉన్నాయి, ఇలా 1 కాదు 2 కాదు. సో వీటన్నిటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక నోటీస్ జారీ చేసింది. నోటీస్ జారీ చేస్తే ఇది నా బొంగులో నోటీస్ అని చెప్పి దాన్ని కూడా చించేసి, లేదంటే ఇది నాకు అందలేదు, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా పెద్ద ఊడొచ్చిందా అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడం. సో వీటన్నిటి పర్యవసానం ఏంటంటే ఈరోజు క్రమశిక్షణ కమిటీ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో విభాగాలు ఉంటాయి, విద్యార్థి విభాగం, యువజన విభాగం, మహిళా విభాగం,
వీటన్నిటికీ ఒక కమిటీలు ఉంటాయి. అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ కూడా ఉంటుంది. దానికి చైర్మన్గా ఉన్న చిన్నారెడ్డి ఈరోజు సస్పెన్షన్ చేస్తూ ఒక ప్రెస్ రిలీజ్ని విడుదల చేసిండు, ప్రకటించారు కూడా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారు, లేదంటే ఆయన ఏదో బీసీ వాదంతో ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని రాబో రోజుల్లో ముఖ్యమంత్రి కావాలనే ఒక కోరికలు ఒక కలలు గంతుండు, పగటి కలలు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే ముఖ్యమంత్రి అవుతాడా కాదా విషయాన్ని పక్కకు పెడదాం, కానీ ఒక పార్టీలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తీన్మార్ మల్లన్న అటు రెడ్లను కావచ్చు, ఇటు ఎస్సీలను కావచ్చు, ఎస్టీలను కావచ్చు, ఇంకా ఎవరినైనా విమర్శించొద్దు. డైరెక్ట్ పేరు పెట్టి వాడేంది వీడేంది అంటే ఎవరు కూడా సహించడు. ఈరోజు దాన్ని ఒక నిక్కచ్చిగా ఉండే జర్నలిస్ట్ ఎవరు కూడా దాన్ని ఆమోదించారు. ఏ వర్గాన్ని కూడా వేలెత్తి చూపించడం, ముస్లింని నువ్వు అంటే ముస్లింని, లేదంటే క్రిస్టియన్స్ని, రెడ్లను ఇలా వర్గాలుగా విభజించి బహిరంగంగా అడ్డగోలుగా మాట్లాడితే ఎవరు కూడా క్షమించరు. అదే క్షమించరని పని తీన్మార్ మల్లన్న చేసిననే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయనను సస్పెండ్ చేసింది. చూద్దాం తర్వాత దీనిపైన తీన్మార్ మల్లన్న ఏ విధంగా స్పందిస్తాడు. ఆయనకు సంబంధించిన క్యూ న్యూస్ కావచ్చు, ఆయనకు సంబంధించిన ఛానల్ నిర్వాహకులు కావచ్చు, ఆయన ఎమ్మెల్సీగా ఉన్న ఆయన అనుచరులు కావచ్చు, దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. తర్వాత వీరి అభిప్రాయాన్ని బట్టి మరొక వీడియో మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలం 2 కోట్ల మంది ఉన్నాం. నెలకు 5,000 ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు.